Namaste my dear imperfectly perfect people. Welcome to Varlu Vlogs. సో ఆల్రెడీ మీరు తమిళ చూసే ఉంటారు. ఇప్పుడైతే మనం కాన్సెప్ట్కి అయితే రెడీ అయిపోదాం. నేను ఈ ఫ్రాక్ వేసుకుంటున్నాను. మీరు నన్ను ఆల్రెడీ ఫాలో అవుతున్న వాళ్ళైతే మోస్ట్లీ నా ఫ్రాక్స్ అని మా హస్బెండే కొంటారు కాబట్టి ఇది కూడా ఆయనే కొన్నారనమాట. ఇది ఆయనకు చాలా నచ్చి తీసుకున్నారు. సో ఈ ఫ్రాక్ అయితే వేసుకుని రెడీ అయిపోదాం అండ్ మంచి నైట్ మేకప్ లుక్ కూడా చూపిస్తాను మీకు. సో స్టే ట్యూన్డ్. సో ఇది మన ఫైనల్ లుక్ అనమాట డ్రెస్ది. సో స్లీవ్స్ అయితే ఇలా వచ్చాయి, బెల్ స్లీవ్స్ లాగా, అండ్ ఇదంతా స్మోక్డ్ వచ్చింది. సో ఇది ఎలాస్టిక్ అనమాట. అండ్ వెనకాల తాళ్ళు కూడా వచ్చాయి, మనం టై చేసేసుకోవాలి. సో ఈ ఫ్రాక్ ఎలా ఉందో చెప్పండి. అండ్ ఇది నీ లెంత్ కూడా కాదు, ఇంకా కిందకు వచ్చింది, అది నేను మీకు చూపిస్తాను. సో ఈ ఫ్రాక్ అయితే నీ కిందకు వచ్చిందండి. అండ్ ఆ ప్రింట్ కలర్ కాంబినేషన్ అన్నీ చాలా చాలా బాగున్నాయి. ఇలాంటి ఫ్రాక్స్ ఏ బాడీ టైప్ వాళ్ళకైనా చాలా బాగా సూట్ అవుతాయి. అండ్ కలర్ కాంబినేషన్ బట్టి మన లుక్ కూడా ఎలివేట్ అవుతుంది. సో డ్రెస్ అయితే వేసేసుకున్నాం కాబట్టి సో సింపుల్ మేకప్ అయితే వేసేసుకుందాం. అండ్ చెప్పాను కదా చాలా రోజుల తర్వాత నేను మళ్ళీ మేకప్ వేసుకోవడం స్టార్ట్ చేశాను, కొంచెం బాగా రెడీ అవ్వడం స్టార్ట్ చేశాను అని. సో నేను ఈ మేబిలిన్ ఫౌండేషన్ అయితే తీసుకున్నాను. అండ్ ఫౌండేషన్ తీసుకునేటప్పుడు మన కలర్లో తీసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. కొంతమంది అంటే తెల్లగా కనిపిస్తామేమో అన్నట్టు వాళ్ళ షేడ్ కన్నా ఒక 2-3 షేడ్స్ ఎక్కువ ఉన్న ఫౌండేషన్ తీసుకుంటారు. దానివల్ల మన లుక్ కేకీగా అయిపోతుంది తప్పితే అందంగా ఉండదు. సో ఫస్ట్ అయితే మాయిశ్చరైజర్తో స్టార్ట్ చేసేద్దాం. ఈ మాయిశ్చరైజర్ అయితే డాట్ అండ్ కీ నుంచి తీసుకున్నాను నేను. అవి సెట్ ఆఫ్ 3 వచ్చాయన్నమాట, ఫేస్ వాష్, టోనర్ అండ్ మాయిశ్చరైజర్. ఆఫర్లో 3 నాకు 800 పడ్డాయి. సో అప్పుడు తీసుకున్నాను. అండ్ నాది అల్ట్రా డ్రై స్కిన్ అనమాట, చాలా వీడియోస్లో చెప్పాను ఇప్పటికే. సో మాయిశ్చరైజర్ లేకపోతే ఇంకా నా వల్ల కాదనమాట. ముఖం అంతా ఇలా పగిలిపోయినట్టు అయిపోయి, ప్యాచీగా అయిపోయి, మండిపోతూ అలా ఉంటుంది. సో ఏ సీజన్లో అయినా సరే 365 days 24/7 నాకు మాయిశ్చరైజర్ ఉండాల్సిందే. కాకపోతే సమ్మర్లో లైట్ మాయిశ్చరైజర్ చూసుకుంటాను, వింటర్లో కొంచెం థిక్గా ఉన్న మాయిశ్చరైజర్ చూసుకుంటాను, అదే డిఫరెన్స్. సో మాయిశ్చరైజ్ అయిపోయింది కాబట్టి మన ఫేస్, ఇప్పుడు కొంచెం ఫౌండేషన్ అయితే రాసేసుకుందాం. అండ్ ఫౌండేషన్ ఇందాక నేను చెప్పినట్టు మీరు ఆ షేడ్ సెలెక్ట్ చేసుకోవడానికి చేతి మీద కాకుండా వీలైతే ఫేస్ మీదే ట్రై చేయండి కొనుక్కున్నప్పుడు. సో ఈ 326 అయితే నా షేడ్ అనమాట, పర్ఫెక్ట్గా బ్లెండ్ అయిపోయింది నా స్కిన్లోకి అయితే. ఇప్పుడు మీకే చూపిస్తాను. సో చేతి మీద మీకు కొంచెం డిఫరెంట్ షేడ్లా అనిపించినా సరే ఫేస్ మీద బ్లెండ్ చేసినప్పుడు చాలా పర్ఫెక్ట్గా బ్లెండ్ అయిపోయింది అనమాట. సో ఒక డ్రాప్ తీసుకుంటే చాలండి. ఫౌండేషన్ ఎప్పుడు ఎక్కువ అప్లై చేసుకున్నామంటే అది మనకి మొహం మీద ఏదో ఏషియన్ పెయింట్స్ వేసినట్టు ఉంటుంది. సో ఒక డ్రాప్ తీసుకుని ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకొని అప్లై చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇది మేబిలిన్ది లైట్ ఫౌండేషన్ అనమాట. సో మీకు ఆబ్వియస్గా అది హెవీగా అనిపించదు, ఏదో మొహం మీద ఏదో బరువు ఉన్నట్టు కూడా మీకు అనిపించదు. చాలా నీట్గా బ్లెండ్ చేసేసుకుందాము. అండ్ చెప్తున్నట్టు అది మీరు ఒకటే డ్రాప్ తీసుకున్నారు కాబట్టి మీకు హెవీగా కూడా అనిపించదు అనమాట. అండ్ మీకు స్కిన్ కేర్లోనైనా మేకప్లోనైనా ఒక ఫౌండేషన్ రూల్ ఏంటి అంటే మీరు ఫేస్కి ఏం అప్లై చేస్తున్నారో సేమ్ నెక్కి కూడా అప్లై చేయాలి. లేదు అంటే కనుక మనకి ఫేస్ అంతా ఒక ఈవెన్ లుక్ వస్తుంది, నెక్ ఏదో డిఫరెంట్ షేడ్లా అనిపిస్తుంది. సో ఫేస్కి ఏం అప్లై చేసినా, అది ఫేస్ ప్యాక్ అవ్వనివ్వండి, మాయిశ్చరైజర్ అవ్వనివ్వండి, స్క్రబ్ అవ్వనివ్వండి, ఫేస్కి ఏం అప్లై చేసినా నెక్కి కూడా అదే అప్లై చేసేసుకోవాలి. సో ఇక్కడికి ఒక ఈవెన్ టోన్ లుక్ అయితే వచ్చేస్తుంది మనకి. మీకు క్లియర్గా ఇక్కడే తెలిసిపోతుంది. అంటే ఒక పింపుల్ ఉన్నా, యాక్నే ఉన్నా, మార్క్ ఉన్నా కూడా ఈ ఫౌండేషన్ వల్ల ఈవెన్ టోన్ అయితే వస్తుంది అనమాట ఫేస్కి. అండ్ ఇప్పుడు నేను ఐలైనర్ తీసుకుంటున్నాను. అండ్ ఎప్పుడులాగా బ్లాక్ ఐలైనర్ కాకుండా ఈసారి బ్లూ ట్రై చేస్తున్నాను అనమాట. సో ఇది కూడా లాక్మే ఐకానిక్ కాజల్ది బ్లూ. అండ్ ఇది నేను రీసెంట్గా ఒక వెడ్డింగ్ అటెండ్ అయినప్పుడు సరే సరదాగా ఐలైనర్ అప్పుడు నా దగ్గర లేదనమాట. సో సరదాగా ట్రై చేద్దాంలే అన్నట్టు కొనుక్కున్నాను. అండ్ చాలా నచ్చింది నాకు. అంటే ఆ రోజు బ్లూ శారీ కట్టుకున్నప్పుడు బ్లూ వేసుకున్నాను. అండ్ ఇప్పుడు కూడా బ్లూ డ్రెస్ కదా బాగుంటుంది అన్నట్టు వేసుకుంటున్నాను అనమాట. ఇది మీకు ఒక షైన్ ఇస్తుందండి ఐస్ మీద. అండ్ మీకు బ్లాక్కి బ్లూకి పెద్ద తేడా తెలియదు కాబట్టి మీకు లుక్లో ఏదో ఏంటి విచిత్రంగా రెడీ అయ్యారో అని అయితే అనిపించదు. బట్ ఐ సజెస్ట్ ఫ్యామిలీ ఫంక్షన్స్కి అయితే అవాయిడ్ చేయండి. ఫ్యామిలీ ఫంక్షన్స్కి ఓన్లీ బ్లాక్ ఐలైనర్ అండ్ కాజల్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్. ఎందుకంటే అంతకన్నా ఏం వేసుకున్నా సరే అక్కడ మనం పెద్ద టాపిక్ అయిపోతాం అనమాట. సో అక్కడైతే ఓన్లీ బ్లాక్ ప్రిఫర్ చేయండి. ఇలా మీరు మీ పార్ట్నర్తో బయటకు వెళ్తున్నప్పుడు, ఫ్రెండ్స్తో బయటకు వెళ్తున్నప్పుడు,
ఆర్ ఒకళ్ళు ఏదైనా అవుటింగ్ ఆర్ ట్రిప్స్ వెళ్తున్నప్పుడు ఇలాంటివి ట్రై చేస్తూ ఉండండి. చాలా బాగా అనిపించింది నాకైతే ఈ ఐలైనర్. అండ్ మీకు లుక్లో కూడా అంత డిఫరెన్స్ అయితే తెలియదు, వియర్డ్గా ఏదో వేసుకున్నట్టు. లుక్ అయితే మీకు నీట్గానే ఉంటుంది, బట్ దగ్గర నుంచి చూస్తేనే తెలుస్తుంది అనమాట అది బ్లూ కలర్ బ్లాక్ కాదు ఆర్ షైన్ అవుతుంది అన్నట్టు. సో ఇప్పుడు కొంచెం బ్లష్ యూస్ చేద్దాము. అండ్ బ్లష్ మీద నేను ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను, మీరు ఏమంటారో నాకు చెప్పండి. ఎందుకంటే నేను క్రీమ్ బ్లష్, పౌడర్ బ్లష్ అండ్ లిక్విడ్ బ్లష్ వాడాను. సో ఆ మూడిట్లో ఏది బెటర్, ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి అన్నది ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను. మీరు ఏమంటారో నాకు కింద కమెంట్ చేయండి. అండ్ ఇక్కడైతే నేను క్రీమ్ బ్లష్ వాడుతున్నాను అనమాట. కొంచెం బ్లష్ని ఇట్లా ఫేస్ మీద అంటే చీక్ బోన్స్ దగ్గర, నోస్ మీద అండ్ చిన్ మీద రాసుకొని దాన్ని బ్లెండ్ చేసేసుకోవడమే. చాలా తక్కువ తీసుకోవాలండి, లేదంటే ఏదో చిన్నప్పుడు చూడండి యాన్యువల్ డే పార్టీస్లో వేసుకునేటట్టయితే వేసుకోకూడదు, చాలా తక్కువ తీసుకోవాలి. సో ఇప్పుడు ఒక పింకీ పింకీ లుక్ ఉంటుంది అన్నమాట ఫేస్కి. నెక్స్ట్ అయితే లిప్స్టిక్కి వెళ్ళిపోదాం. సో ఐలైనర్ కొంచెం కొత్తగా ట్రై చేశాను కాబట్టి లిప్స్టిక్ బేసిక్గా ఉంచుదాం అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు మీరు ఐలైనర్ బేసిక్గా బ్లాక్ వేసారనుకోండి, లిప్స్టిక్తో మీరు ఏమైనా చేయొచ్చు. అంటే పింక్ వేసినా, లేకపోతే వైన్ షేడ్ వేసినా, పర్పుల్ షేడ్ వేసినా బాగుంటుంది. బట్ ఇక్కడ ఐలైనర్తో చిన్న ఎక్స్పెరిమెంట్ చేసాం కాబట్టి లిప్స్టిక్ని కొంచెం న్యూడ్ షేడ్ తీసుకుంటే చాలా బాగుంటుంది. సో నేను ఇక్కడ మంచి బ్రౌనిష్ రెడ్ షేడ్ తీసుకున్నాను, అదైతే చాలా బాగా సెట్ అయింది. అండ్ ఈ ఎన్వైబే మల్టీ కలర్ లిప్స్టిక్ ఉంది చూసారా, ఇది చాలా చాలా బాగుంది. అన్నీ చాలా మంచి షేడ్స్ వచ్చాయి. అండ్ ఇట్ కాస్టెడ్ మీ అరౌండ్ 200 అనుకుంటా. 4 షేడ్స్కి 200 ఈజ్ అ వెరీ వెరీ గుడ్ డీల్. సో దీని మీద ఒక షార్ట్ అప్లోడ్ చేస్తాను, చూడడం మిస్ అవ్వకండి. సో ఇక్కడ ప్రో టిప్ ఏంటి అంటే, లిక్విడ్ లిప్స్టిక్ మీరు ఎప్పుడు ట్రై చేసినా మీ లిప్స్ అనేవి మాయిశ్చరైజ్డ్గా హైడ్రేటెడ్గా ఉండాలి. సో ఫస్ట్ లిప్ బామ్ యూస్ చేసి ఒక 5 మినిట్స్ తర్వాత అప్పుడు లిప్స్టిక్ వేసుకోండి. సో చూసారా, చాలా న్యూట్రల్ షేడ్ వేసుకున్నాను, దానివల్ల ఇప్పుడు లుక్ మొత్తం కూడా ఏదో వియర్డ్గా ఉండదు, చాలా నీట్గా ఉంటుంది. సో మేకప్ అయితే ఇంతే. నెక్స్ట్ యాక్సెసరీస్కి వెళ్ళిపోదాం. సో ఇలాంటి వెస్ట్రన్ వేర్ ఏం వేసినా సరే ఒక మంచి వాచ్ అయితే ఒక డీసెంట్ లుక్ యాడ్ చేసేస్తుంది మీకు. సో నేను జోకర్ అండ్ విచ్ నుంచి కొనుక్కున్న ఈ వాచ్ అయితే పెట్టేసుకుంటున్నాను. అండ్ ఇది సిల్వర్ అండ్ రోజ్ గోల్డ్ మిక్స్ వల్ల ఎలాంటి అవుట్ఫిట్కైనా ఈజీగా సెట్ అయిపోతుంది అనమాట. సో మంచిగా ఒక 2 రింగ్స్ వాచ్ చాలు, చాలా లుక్ ఎలివేట్ అయిపోతుంది. అండ్ నేను ఇయర్ రింగ్స్ అవన్నీ కూడా ఆల్రెడీ గోల్డ్ పెట్టుకున్నాను కాబట్టి ఇంకా తీయలేదు, స్టడ్సే పెట్టుకున్నాను కాబట్టి. లేదు అంటే కనుక పెద్ద పెద్ద హూప్ ఇయర్ రింగ్స్ ఆర్ చిన్న చిన్న స్టడ్స్ చాలా బాగుంటాయి ఇలాంటి ఫ్రాక్స్ మీదకి. సో నేను ఆల్రెడీ స్టడ్స్ పెట్టుకున్నాను కాబట్టి ఇంకా దాని జోలికి వెళ్ళలేదు. అండ్ ఈ చేతికి బ్రేస్లెట్ ఉంది. సో ఇంకా యాక్సెసరీస్ అయితే వాచ్ ఒకటే పెట్టుకున్నాను అనమాట. సో హెయిర్ స్టైల్ మా హస్బెండ్కి అయితే హెయిర్ లీవ్ చేసుకుంటే చాలా ఇష్టం. ఆయనకి ఇలా వెస్ట్రన్ వేర్ ఫ్రాక్స్ అవన్నీ వేసుకొని హెయిర్ లీవ్ చేసుకుంటే చాలా చాలా ఇష్టం, కంపేర్ టు శారీస్ జడలు కంటే. కానీ బండి మీద వెళ్ళాలి కాబట్టి నేను హెయిర్ పోనీటైల్ కట్టేసుకుందామా అనుకుంటున్నాను. ఒక చిన్న బొట్టు అయితే పెట్టేసుకున్నాను. ఇది మీకు సెంటిమెంట్ ఉంటే పెట్టుకోండి, లేదంటే కూడా బాగానే ఉంటుంది ఫ్రాక్ మీదకి ఆ లుక్ అంతా. సో నేను అందుకే చిన్నది పెట్టుకున్నాను, ఫ్రాక్ మీద వియర్డ్గా కనిపించకూడదు అని. అండ్ సింధూరం అయితే పెట్టుకోకుండా నేను ఎప్పుడు ఇంట్లోంచి బయటకు వెళ్ళను. సో సింధూరం కూడా పెట్టేసుకుంటాను. ఆల్రెడీ పూజ చేసుకున్నప్పుడు అయితే కుంకుమ పెట్టుకున్నాను, అదే నుదుట్లో ఉంది ఇంకా. సో ఇలాంటి లిక్విడ్ సింధూర్ అయితే పెట్టేసుకుంటున్నాను. ఆ రోజు నాకు హాలిడే లేదన్నమాట, వర్క్ చేసి 7:30 దాకా అప్పుడు రెడీ అయ్యి బయటకు వెళ్తున్నాను. సో ఫాస్ట్గా కూడా రెడీ అయిపోవాలి, అందుకే ఆ లుక్ని చాలా సింపుల్గా ఉంచేసాను. అండ్ దిస్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్ అని నేను అనుకుంటున్నాను. అన్నీ వాడినా సరే పర్ఫ్యూమ్ లేకపోతే లుక్ ఫినిష్ అవ్వదు కదా. సో ఈ జూడియో పర్ఫ్యూమ్ ఇది నాకు ఎన్నిసార్లు చూసినా ఫ్యాసినేటింగ్గానే ఉంది, ఆ చెమ్కీస్ అవన్నీ. సో మీరు ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి. స్మెల్ కూడా ఒక కోకోనట్ వెనిలా మిక్స్ స్మెల్ వస్తుంది, నాకైతే ఇది చాలా నచ్చింది. అండ్ మీరు ట్రై చేయకపోతే కనుక వెంటనే ట్రై చేయండి, అస్సలు మిస్ అవ్వద్దు. ఇప్పుడు మీకైతే నా కంప్లీట్ లుక్ చూపించేస్తాను. సో ఇది మన కంప్లీట్ లుక్ అన్నమాట. సో ఇందాక చెప్పినట్టు బండి మీద వెళ్తాను కాబట్టి ఒక రబ్బర్ బ్యాండ్ అయితే పెట్టేసుకుంటున్నాను, జుట్టు చిక్కు పడకుండా. హెల్మెట్ ఎలాగో ఉంటుంది కాబట్టి జస్ట్ ఒక పోనీటైల్ లా వేసేసుకుంటున్నాను అంతే. అండ్ ఈ లుక్ మీకు ఎలా అనిపించింది నాకు కింద కమెంట్ చేయండి.
అండ్ ఇలా మేకప్ లుక్స్ ఆర్ గెట్ రెడీ విత్ మీ వీడియోస్ చేయమంటారా వద్దా అని కూడా చెప్పండి. అండ్ యాక్సెసరీస్ గురించి ఇందాక చెప్పాను కాబట్టి అక్కడ చిన్న డీటెయిల్ మిస్ చేశాను. అదేంటి అంటే మనకి ఆల్రెడీ మంగళసూత్రం ఆ చైన్ ఉంటుంది కదా, అది ఉన్నా సరే ఇలాంటి మినిమల్ చైన్స్ ఆర్ మినిమల్ జ్యువెలరీ వేసుకుంటే లుక్ చాలా చాలా బాగుంటుంది. ఆ రోజైతే ఇంకా నాకు సరే బండి మీద వెళ్తాము, అంత దూరం వెళ్తాము అండ్ ఇద్దరమే కదా ఇంకెందుకు అన్నట్టు వేసుకోలేదు. ఒకవేళ ఫ్రెండ్స్ ఇంకా వస్తారు, నేను మా హస్బెండ్ మాత్రమే కాదు ఇంకా వేరే వాళ్ళు కూడా వస్తారు అంటే నేను ఇలాంటి చైన్స్ అవి వేసుకోవడానికి కూడా ప్రిఫర్ చేస్తాను. ఇప్పుడు మేము ఇద్దరమే కాబట్టి కంఫర్టబుల్గా ఎక్కువ రెడీ అవ్వకుండా సింపుల్గా రెడీ అయిపోయాను. సో ఆల్రెడీ టైం అయితే ఆల్మోస్ట్ 7:30 అయిపోతుంది. యాక్చువల్లీ మా ప్లాన్ అయితే 6 లోపు వెళ్ళాలి అని చెప్పి, నా లాగౌట్ 6కి కదా కొంచెం త్వరగా వర్క్ కంప్లీట్ చేసుకుని వెళ్ళిపోదాము అనుకున్నాం, కానీ ఆల్రెడీ 7:30 అయిపోయింది. నేను ఇందాకే లాగౌట్ అయ్యాను అనమాట. కాబట్టి ఇంతకన్నా రెడీ అవ్వడానికి అయితే నాకు టైం లేదు. అండ్ ఐ థింక్ ఈ మాత్రం రెడీ అయితే చాలని నేను అనుకుంటున్నాను. ఈ లుక్ మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ చేసేయండి. అండ్ మనమైతే ఆ లైవ్ కాన్సర్ట్ జరిగే ప్లేస్కి వచ్చేసాం. ఇది ఒక పబ్ లాంటిది అనమాట, కానీ ఆ రోజు పబ్లో ఓన్లీ ఈ లైవ్ కాన్సర్ట్ ఒకటే లైవ్ ఉంది. అండ్ ఆబ్వియస్గా సాఫ్ట్ డ్రింక్స్ హాట్ డ్రింక్స్ అన్నీ ఉంటాయి. అండ్ ఆ మ్యూజిక్ కాన్సర్ట్ వాళ్ళు వస్తున్నారనో ఏమో తెలియదు, కానీ ఆల్మోస్ట్ అక్కడ ఉన్న వాళ్ళల్లో 98% అందరూ తెలుగు వాళ్ళే అనమాట. సో తెలుగు సాంగ్స్ అన్నీ ఉంటాయి కాబట్టి ఎక్కువ తెలుగు వాళ్ళే వస్తారు. మా ఆయన అంత ఇంపల్సివ్గా ఫీల్ అయిపోయి టికెట్స్ తీసుకుంది కూడా అందుకే. ఇది సన్బర్న్ యూనియన్ అనే పబ్ అనమాట. సో నాకైతే ఈ కోట్ నచ్చింది, ఐ లైక్ వేర్ దిస్ ఇస్ గోయింగ్ అని చెప్పి. సో ఎంటర్ అవ్వగానే ఇలా రెడ్ లైట్లో మొత్తం కోట్స్ ఉన్నాయి. తర్వాత ఇలా బట్ ఫస్ట్ డాన్స్ అది ఇది ఇలా చాలా థీమ్తో ఉందన్నమాట ఈ డెకరేషన్ అంతా కూడా. సో వెళ్ళగానే నేనైతే లెమన్ మోయితో తీసేసుకున్నాను. ఆ తర్వాత ఇందాక నేను మీకు చూపించాను కానీ చెప్పడం మర్చిపోయింది ఏంటి అంటే వాళ్ళు కూపన్స్ కూడా ఇచ్చారనమాట. సో మనం లోపల వెళ్ళి కొనుక్కోకపోయినా ముందు వాళ్ళ దగ్గర అయితే కూపన్ కొనేసుకోవాలి. సో ఇప్పుడు వాళ్ళ దగ్గర కూపన్ కొన్నాక ఆబ్వియస్గా లోపల తింటాం కదా, అదొక మార్కెటింగ్ స్ట్రాటజీ అనమాట వాళ్ళది. ఈయన్ని మీరు గుర్తుపెట్టారో లేదో నాకు తెలీదు, చౌరాస్తా అనమాట వాళ్ళ బ్యాండ్ పేరు. అండ్ వాళ్ళు బాగా ఫేమస్ అయిన సాంగ్స్ అయితే 2 ఉన్నాయి. ఒకటి ఊరెళ్ళిపోతా మామా ఊరెళ్ళిపోతా మామా అదొకటి, ఇంకొకటి మాయా 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 అని ఒక సాంగ్ ఉంటుంది. సో ఈ 2 సూపర్ ఫేవరెట్స్ అనమాట. అంటే ఊరెళ్ళిపోతా మామ ఇస్ లైక్ ఏ పండగ వచ్చినా మేము లిటరలీ అదే సాంగ్స్ ఫీల్లో ఆ సింక్లో ఉంటామండి. అంటే ఇక్కడ ఏముందిరా బాబు మా ఊరు నేను వెళ్ళిపోతాను రా దేవుడా అన్నట్టు ఉంటుందన్నమాట ఆ సాంగ్ ఫీల్ అంతా. సో ఆయన వాయిస్ అయితే ఎంత మెస్మరైజింగ్గా ఉంటుందంటే ఆయన పాడుతున్నంతసేపు అలా వింటూనే కూర్చోవచ్చు. వాళ్ళ బ్యాండ్ స్పెషల్ పాటలు పాడారు, వయ్యారి భామ లాంటి ఫేమస్ పాటలు పాడారు. అండ్ ఆ తర్వాత మేము కొంచెం ఫుడ్ కూడా తినేసాం, పన్నీర్ టిక్కా పిజ్జా అట్లా తినేసి బయలుదేరిపోయాం. అక్కడ చూసారా మా అత్తయ్య గారు కాల్ చేసేస్తున్నారు. సో మేమైతే ఇంక ఇంటికి వచ్చేసాం. ఇంటికి వచ్చి రాగానే మనం మేకప్ వేసుకోవడం ఎంత ఇంపార్టెంటో ఆ మేకప్ క్లీన్ చేసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. అండ్ వెనకాల మీకు మిర్రర్లో మా ఆర్యా కూడా కనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ నేను ఏం చెప్దాం అనుకున్నాను అంటే ఆ 2 సైడ్స్ చూపించి, కొంతమంది మేకప్ వేసుకుంటే ఏదో డిఫరెంట్ పర్సన్లా అయిపోతాము, అసలు మేకప్ వేసుకోవడం వల్లే అందం వచ్చేస్తుంది, న్యాచురల్ అందం లేని వాళ్ళు కూడా మేకప్ వేసుకుంటే అందంగా అయిపోతారు అనుకుంటారు కదా. అంతేం ఉండదండి, కొంచెం పుట్ టుగెదర్ కనిపిస్తామంతే మేకప్ వేసుకుంటే. అండ్ మేము అక్కడైతే 2 ఫొటోస్ తీసుకున్నాము, ఆ పబ్ వాళ్ళే తీసారనమాట. సో మీకైతే చూపించేస్తాను క్లియర్గా. సో ఒక లాంగ్ అండ్ ఒక షార్ట్ పిక్చర్స్ అనమాట, అంటే ఫుల్ అండ్ హాఫ్ పిక్చర్స్. సో ఇది ఫుల్ అండ్ ఇంకొకటి హాఫ్ ఫోటో కూడా ఉంది. నాకు ఫుల్ ఫోటో అయితే చాలా నచ్చింది. ఈ వీడియోకి అయితే ఇంతే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.